కరుస్తున్నా కనికరం లేదా? ఇది అసలైన వార్త. మనకు స్వచ్ఛదనం పచ్చదనం కాదు, ఫస్ట్ దీన్ని పచ్చదనం చేయాలి. ఈ కుక్కల్ని స్వచ్ఛదనం పచ్చదనం చేయాలి. కుక్కల్ని ఎందుకు ఇంతగానో కుక్కలు అయిపోతున్నాయంటే, ఈ కుక్కల్ని ఒక సోషల్ సర్వీస్ సంస్థ గవర్నమెంట్కి అప్పగించింది. ఏంటంటే ఈ ఉత్పత్తి కాకుండా ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలని గవర్నమెంట్ వీళ్ళకి అప్పచెప్పింది. వీరేం చేస్తున్నారంటే ఎక్కడో పట్టుకొచ్చిన కుక్కలు వీధుల్లో వదిలేస్తున్నారు. అవి దానికి రియాక్షన్ అయ్యో నాన్ రియాక్షన్ అయ్యో తెలియదు కానీ సో ఇట్లాంటి చేస్తున్నాయి. దీంట్లో మేడ్చల్ జిల్లాలో మాత్రం చాలా ఘోరంగా, మేడ్చల్ మున్సిపాలిటీ, జవహర్నగర్ మున్సిపాలిటీ, ఉప్పలు, భగత్ నగర్, ఇవన్నీ ఈ మేడ్చల్ నియోజకవర్గం సంబంధించిన మాత్రం దాదాపు కుక్కలు దాడులు మనం వార్తల్లో చూసాం కూడా. కరుస్తున్న కనికరం లేదా? శివారు కార్పొరేషన్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు. నిన్ననే చెప్పిన ఒక వీడియోలో మేడ్చల్లో కుక్కలు సాయం విహారం చేస్తున్నాయని, అప్పుడే దీంట్లో వచ్చేసింది. అప్పుడే జవహర్నగర్లోని ఇంటి ముందు ఆడుకుంటున్న 12 నెలల చిన్నారిని వీధి కుక్కలు ఎత్తుకెళ్లి దాడి చేసి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిబంధిత సంబంధిత విభాగాలను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. దీంతో జవహర్నగర్ కార్పొరేషన్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన వీధి కుక్కలను అరికట్టడానికి చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించింది. జిహెచ్ఎంసీతో కలిసి ఓ ప్రత్యేక బృందంతో వీధి కుక్కలను పట్టుకోవడంపై దృష్టి సారించింది. అప్పటికప్పుడు పలు కాలనీల వీధి కుక్కలు సంచారం తగ్గడం లేదని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడులు జరుగుతున్నప్పుడు లేదా ఏదైనా తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు మాత్రమే యంత్రాంగం హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అది కరెక్టే. ఏదైనా ప్రభుత్వము కానీ అధికారులు కానీ సంఘటన జరిగినప్పుడే వాళ్ళ హడావిడి 1-2 రోజులు ఉంటుంది తప్ప మరొక రోజు ఉండదు. ఎందుకంటే అది మాకేం అవసరం, మాకు చాలా పనులు ఉన్నాయి కదా. ఇది యావత్ తెలంగాణ సమస్య. ఓన్లీ జవహర్నగర్ మేడ్చల్ సంబంధించింది కాకుండా యావత్ తెలంగాణ సమస్య. ఖచ్చితంగా దీన్ని ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయాలి. ఫోటోల పేరుతో డబ్బులు డిమాండ్. స్నేహితురాలతో కలిసి ఉన్న ఫోటోలను ఇతరులకు షేర్ చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు నుంచి ఫోన్ బెదిరింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించిన ఒక విద్యార్థిని. గట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని చరవాణిలో లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసి చూడగా స్నేహితురాలతో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. ముందుగా 3500 పంపించాలి, లేదని లేని పక్షంలో సామాజిక మాధ్యమంలో పెడతామని బెదిరించారు. భయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం, పిల్లలకు మన ఫోన్లు ఇస్తాము, వాళ్ళ సరదా కోసం ఏమంటారు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్స్ ఆడినప్పుడు కొన్ని ఈ ఫ్రీ ఫైర్ ఇంకోటి అని ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బులు ఫోన్పేకి లింక్ చేస్తారు. ఆ డబ్బులతోటి వీళ్ళు ఆడుతూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే అరే ఏదో దాంట్లో కట్ అయిపోయిందో చూసుకోం. అట్లా చాలా ఘటనలు జరిగినాయి. చిన్నపిల్లలు కొన్ని లక్షలు బోడగొట్టినాయి. అట్లనే కొన్ని అన్వాంటెడ్ లింక్స్ వస్తాయి. ఖచ్చితంగా అన్వాంటెడ్ లింక్స్ ఎవ్వరు క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా లింకులు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇగ్నోర్ చేయండి. లేదంటే ఇటువంటి పరిణామాలు మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. నేను చూసాను కూడా ఒక ఘటన నిన్న మీడియా కథనాల ప్రకారం వచ్చింది. ఒక అబ్బాయి ఏం చేసిండంటే ఎవరో ఫోన్ చేసి మేము ఒక ఏమంటారు మీ అమ్మాయి ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంది, మీ అమ్మాయి ఉందా అంటే హాస్టల్లో ఉంది హైదరాబాద్లో. అంటే మీ అమ్మాయి ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంది, మేము అరెస్ట్ చేశాము, మీ అమ్మాయికి బెయిల్ కావాలంటే ఖచ్చితంగా మాకు 1,00,000 రూపాయలు మీరు పంపించాలంటూ సైబర్ క్రైమ్ నేరస్తులు వాళ్ళు ఫోన్ చేశారట.
దాని తర్వాత వాళ్ళ నాన్న కంగుపడి ఏం చేశాడట, అదే ఇది ఏంటి అసలు ఇలా అని ఆల్రెడీ దీనికి అవేర్నెస్ ఉండడంతో తిను ఏం చేశాడు, పోలీసుని ఆశ్రయించడం జరిగింది. లేదు లేదు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే నేను క్షేమంగా ఉన్నాను, నాకు నేను ఎక్కడ లేను అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి కాల్స్ విపరీతంగా జరుగుతున్నాయి తెలంగాణలో. సో సైబర్ క్రైమ్ పట్ల ఖచ్చితంగా ప్రజలు అవగాహన ఉండాలి, ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాలి. సో ఇప్పటికే పోలీసులు చాలా అవగాహన కల్పిస్తున్నారు. సో ఇప్పటికైనా ఎటువంటి అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ కాల్స్ కానీ ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దు. దానికి సంబంధించిన బాధితులుగా మీరు మారకూడదు.